వీడేంటి అదొక రకంగా ఉన్నాడు. ఇలాంటి కనిపించకూడదు. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా కార్తీక్ ఎక్కడకా? పెరట్లో స్నానం చేస్తున్నాడు. కార్తీక్ 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 వీడైపోయాడు. కార్తీక్ 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 ఏంట్రా? నీకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లెటర్ వచ్చిందిరా? అక్కా, నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చింది. ఇదిగో లెటర్. అలాగా? ఏమైందిరా? ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి ₹1,00,000 కట్టాలంటక్క. ₹1,00,000? జాతరలో రంకల జోడు కొనుక్కోడానికి ₹3 అడితేనే ఇవ్వండి నాన్న. ఇప్పుడు ఎలా రా? ఈ జన్మలో నా ఆస్తి తీరుతక్క. ఎరా ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడానికి ఏం లేదురా. రే, మీ నాన్న ఇవ్వకపోవచ్చు, మీ అక్క వాళ్ళు కాకపోవచ్చు, కానీ మీకు మేమున్నావురా. నీకు కావాల్సిన డబ్బు మేము అరేంజ్ చేస్తాంరా. అవునరా? మరి అలా చూడక్కర్లేదురా. మమ్మల్ని నమ్ము. నేను హైదరాబాద్ పంపించే బాధ్యత మాది. వెళ్ళి బట్టలు చదువుకో. ఓకే ఓకే. అవునరా, ఆయన బట్టలు తట్టుకుని స్టేషన్కి వచ్చామన్నా. డబ్బు ఎక్కడిది? నవ్వుతావేంట్రా? పొద్దు నుంచి వీధిలో తిప్పేస్తున్నావు. నాకు టెన్షన్గా ఉంది. చెప్పరా బాబు, చెప్పరా. కాలు కూడా నేపడుతున్నాయి. చెప్పరా, ఏం చేస్తావు? అవును, ఇది షావుకారు సుబ్బిశెట్టి గడి ఇల్లు కదా? ఆ షావుకారు సుబ్బిశెట్టి గడి పిల్లలు నేను అప్పుడప్పుడు చూసి అది పిచ్చి లైకింగ్. ఒకటి అడితే 2 ఇస్తుంది. మరి లేట్ తొందరగా లోపలికి వెళ్ళి పని కాడిచ్చేసి డబ్బులు తెచ్చే వెళ్ళు కదా. సూపర్. జాగ్రత్త. అబ్బా, రజనీ స్టైల్. ఇప్పుడు చూడు. ఓహో, ఎవరు? బాయ్ ఫ్రెండ్. చేయకుండా ఉండు. చచ్చినోడా. కార్తీక్, రేయ్ నా మాట వినరా. కార్తీక్, రేయ్ ఆగరా. సారీరా, మేము చాలా ట్రై చేస్తున్నాం. డబ్బులు మాత్రం ఏం చేస్తారు? వదిలే. అర్థం చేసుకోరా. రేయ్, ఆఖరికి నీకోసం ఒళ్ళమ్మ కూడా సిద్ధపడ్డాడు రా. రేయ్, వాడి పరిస్థితి చూడరా, ఒక్కసారి చూడరా. చూడు. సర్లేరా, ఇంకా మన చేతిలో ఏం లేదు. ఈ జన్మలో నా ఆశ నెరవేరదురా. ఈ బట్టలకి ఇచ్చే. బాలవాకు బ్రహ్మవాకురా. నేను చెప్తున్నాను కదా, నువ్వు గ్యారంటీకి పెద్ద హీరో అవుతావురా. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నువ్వు బాలుడువా? హలో, నేనా? వాట్ డోంట్ థింక్ మేడం. ఈ ఊళ్ళో హోటల్ ఏమైనా ఉందా? హోటలా? టిఫిన్ హోటలా? కాదు. కాదురా, టిఫిన్ కాదు, మరి మీల్స్ హోటల్ కదా మేడం. స్టూపిడ్. ఈ ఊళ్ళో స్టే చేసేందుకు ఏమైనా హోటల్ ఉందా? ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎంత డబ్బైనా పర్లేదా?
ఎవరు మేడం మీరు? నా పేరు చైత్ర. టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. అందాల ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఊళ్ళో కొన్ని రోజులు రీసెర్చ్ చేద్దామని వచ్చాను. 1 minute మేడం. బంగారు బంగారు నేను హీరోని చేసే ధనలక్ష్మి ల్యాండ్ అయిందిరా. ఎవరు? చూడు అటు చూడు. ఆమె నిజంగా నీ పాలెట్ లక్ష్మీదేవిరా. ఎంత ఖర్చు పర్లేదు. హోటల్ కావాలంటుందిరా. మన ఊర్లో అట్లా ఎక్కడ ఉందిరా? మన ఊరు చివరి చౌదరి గారు బంగ్లా ఉంది కదా. అంటే బా నిన్న నేను మొత్తం ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళి కొడుకు దగ్గరికి. ఇక 4 రోజుల దగ్గర రాడు. ఈలోగా ఈ అమ్మాయితో మనం కాపురం పెట్టదా? కాపురం అంటే అదేరా. ఈ అమ్మాయి అక్కడ పెట్టి మనకు కావాల్సిన గుంజవచ్చు. దీన్ని అంటారు సెర్చింగ్ వైర్ టచింగ్ లైక్స్. అంటే ఏంటి? వెతుకుతున్న తీగ కాళ్ళు తగలడం అంటారు. కాపలా మల్లిగడ సంగతి ఏంటి? నేను మేనేజ్ చేస్తాను కదా. ఇది ఏదో తేడా. ఇదిగో అమ్మాయిని తీసుకుని ఊరంతా చూపించి సినిమా పోస్టులు చూపిస్తూ కంబాల చెవుడు తీసుకెళ్లి గుడి తీసుకెళ్ళి తీసురా. ఇలా అడిగి మేనేజ్ చేస్తాను. వస్తున్నా మేడం. మేడం హోటల్ దొరికిస్తుంది మీకు. నా ఫ్రెండ్ కార్తీక్ అని చాలా మంచోడు. తీసుకెళ్లి హోటల్ చూపిస్తాడు. పదండి. రండి. ఇదే మేడం నేను మీకు చెప్పిన 5 స్టార్ హోటల్. రండి రండి. ఆంధ్ర భోజ మల్లెల మన్మధరాయ. అది కాదురా పాట. ఓ వేరే పాట. అత్తమామలు ఎక్కడున్నా కాలి మొక్కాలి. మీరు తీసుకోండి. ఆగండి. ఏంటి వీళ్ళు? అంటే ఆచారం ప్రకారం దీపం వెలిగించాక పళ్ళెంలో ఎంతో కొంత డబ్బులు వేయాలి. ఓ అలాగా. అలాగే. ఓకే. ఈ 16 జిల్లాల్లో ఇదేనండి 5 స్టార్ అంటే. సూపర్ అండి. అసలు సీజన్ లో అయితే అసలు ఆ రష్ అడావిడి అబ్బో కలరే వేరండి. ఇదేదో బంగ్లాలా ఉంది. అంటే మాది విలేజ్ కదండి. ఇక్కడ హోటల్స్ అన్ని ఓమ్లీగా ఉంటాయి అన్నమాట. రండి బెడ్రూమ్ చూపిస్తా. ఏమైందిరా? మేడం బెడ్రూమ్ బాగుందా? చాలా బాగుంది. కానీ నేను ఇక్కడ ఉండటం లేదు. మేడం మేడం చాలా బాగుంది అంటున్నారు. మరి వెళ్ళిపోతారేంటి? వెళ్ళిపోక నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద బంగ్లాలో ఉండమంటారా? ఇక్కడ స్టాఫ్ ఏరి? స్టాఫ్ అంటే పనోళ్ళు పనోళ్ళు లేరా? అందరూ ఉన్నారు మేడం. వీడు బట్లరు. ఓకే. మరి తమరు? నేను ఇక్కడ మేనేజర్ అండి. ఓ ఓకే గాయ్స్, బాగా టైర్డ్ అయిపోయాను. గంట తర్వాత మంచి కాఫీ ఇవ్వండి. ఓకే సరే వెళ్ళండి. రే ప్లీజ్ రా. మరి నేను హీరోని అవ్వాలంటే నేను బట్టలని అవ్వాలి. నేను వాచ్మెన్ అవ్వాలి. తప్పదురా ప్లీజ్ రా. సర్లే చేస్తామా. థ్యాంక్స్ రా. ఇప్పుడు వంటోడు కావాలరా మనకి. జల పుష్పాలు అంటుకుంటాయి. పెయ్యలం నో నెవర్. నేను ఎవరి కోసం వంట చేయను. నా కోసం నేనే చేసుకుంటాను. మామయ్య ప్లీజ్. అమ్మ చనిపోయినప్పుడు చాలా రోజులు నువ్వే కదా నాన్నకు వండి పెట్టింది. నేనేం వండి పెట్టలేదు. వంట మనిషిని పెట్టుకుంటే బొక్కని మీ నాన్నే నాతో వంట చేయించుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వేస్ట్ చేస్తావు? ఒక్క 15 రోజులు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నేను హీరోని అయ్యాక నీకు బార్ పెట్టిస్తా. అంటే నీ కంటికి నేను మందు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? అమ్ముకోవడానికి కదా, లోన్ కూర్చొని తాగడానికి. తాగుబోతులు ఎవరి మాటలు నమ్మరు. ఫోన్ రోజుకు ఒక ఆర్డర్ ఇస్తా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. తెచ్చేవాడు అయితే వెళ్తావాలిగా. తేలేదని వాడు చెప్పాడు. అల్లుడు ఈ రోజు నుంచి నేను నీ కుక్కుని ఎక్కడ పొంగించాలో చెప్పు. కాపు సారా. కార్తీక్, మేడం కాఫీ. కాఫీ 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 వాటర్ కార్నర్ వాటర్ క్వార్టర్ కాఫీ. మేడం కాఫీ.
కాఫీ ఎలా ఉంది? కిక్ ఎక్కిందా? కిక్కెక్కడి వెంట్రా? కాఫీ బాగుందా అని. బాగుంది. వెరీ మచ్. వెరీ మచ్ కాదు, వెరీ మచ్. అదే వెళ్ళు వెళ్ళు. వచ్చాడు. రే ఏమైందిరా? రే చెప్పరా. యాహూ! కాఫీ బాగుందట. యాహూ! నువ్వెందుకు అలా అరిచావు? ఆ కాఫీ నేనే పెట్టాను, ఆ రియాక్షన్ నాకే రావాలి. కానీ డబ్బులు వచ్చాయి మాకు కదా. ఆ? అవును ఇప్పుడు బిల్లు ఎంత వేయాలి? చేసిన మావ కదా, 2 రూపాయలు చాలు. మళ్ళీ కూడా అట్టలో 3 రూపాయలు. అంటుతో ఎదవల స్టార్ హోటల్ బిల్ ఏమంటే ఇలాగే ఏడుస్తుంది. ఇదే కాఫీ స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఉంటుంది. మన 5 స్టార్ కాబట్టి 5 × 10 = ఎంత? 105. కరెక్ట్. అందుకే ఎక్కాల రాణంతో తిరగదురా, లెక్కలు మర్చిపోతామని చెప్పాను. 5 × 10 = 100. 100 అయితే మరి ఎక్కువైపోద్దేమో. ఒక 100 వేద్దాం. 100 నువ్వు మంది. ఉంది కదా. మేడం బిల్లు. బిల్లా? ఒకరోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలంటే తక్కువే. ఇది ఉట్టి కాఫీ బిల్లు మాత్రమే మేడం. వాట్? సింగిల్ కాఫీకి 100 రూపీసా? అవును మేడం, పనులు ఎక్కువ మంది కదా, మెయింటెన్స్ అది ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్సా? ఆ, ఓ మెయింటెనెన్సా. ఆ. ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా. ఈ రూపాయి దేనికి మేడం? టిప్. టిప్పా? థ్యాంక్ యూ మేడం. చూడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు? ఏ మేడం, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా. తెలుగు నేర్చుకుందామని. అలాగే అమ్మా. అమ్మా? అదే మేడం. సారీ అమ్మా, మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నారు కదా. రే బిల్లు ఇచ్చిందా? బిల్లే కాదు, టిప్పు కూడా ఇచ్చింది. బిల్లుకి ఎదిరిపడుతుంది అనుకుంటే టిప్పు కూడా ఇచ్చిందా? నో డౌట్ ఈ అమ్మాయి టిప్పు సుల్తాన్ కూతురు అయి ఉంటుంది. అవునవును, అమ్మాయిని చూడగానే పుట్టడమే వెండి గడితో పుట్టాడు. ఏం చెప్పావు? రేయ్, ఈ 100 నీకు, ఈ రూపాయి నాకు. ఉంచరా, 100 టిప్లాయకు తీసుకుంటాలే. అవసరం లేదు, నువ్వే ఉంచుకో. థ్యాంక్స్ రా. పిచ్చి వెదవా, ఉదయం నేను నొక్కిన 100 రూపాయల గురించి మర్చిపోయినట్లు. రేయ్! ఏంట్రా అన్నా? అబే ఏమనలేదు. హారతి పళ్ళలో 100 గురించేగా. పొద్దున 100 పొద్దునే నొక్కేశానన్నా. నన్ను చిన్నపిల్లని చేసిన జోబీ కొట్టేస్తావా? రామాయ రామ భక్తాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.